గుడ్ మార్నింగ్ ఆల్. చూసారా, ఇది నేను ఏ దాని గురించి మాట్లాడుతున్నాను అనేది లాస్ట్లో చెప్తాను, అబ్జర్వ్ చేయండి. జస్ట్ ఇది +1 పవర్. ఈ ప్లస్లు చూస్తే చూడండి పెద్దగా కనిపిస్తున్నాయి. ఇది ప్లస్లు చూస్తుంటే చిన్నగా కనిపిస్తున్నాయి. ఇది మూమెంట్ చూడండి, నా చేయి పైకి పోతుంటే హారిజాంటల్ లైన్ కిందికి వస్తుంది. ఓకే, ఇప్పుడు సేమ్ సైడ్ కాన్కేవ్ కాబట్టి సేమ్ సైడ్ మూవ్ అవుతుంది. వర్టికల్ లైన్ చూడండి. ఆపోజిట్ అనేది కనిపించినంత క్లారిటీగా సేమ్ సైడ్ మూమెంట్ కనిపించదు అనమాట. ఆపోజిట్ అంటే మనకు బాగా హైలైట్ అవుతుంది ఆపోజిట్ పోతున్నట్ల, కానీ ఇది సేమ్ సైడ్ అనేది మనం చెయ్యి తిప్పుతున్నందుకు పోతుందా, అది సేమ్ మూమెంట్ ఉందా అనేది కొంచెం ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది. ఇప్పుడు ఈ +1 మీద ఈ -1 పెడుతున్నాం. +1 మీద -1 పెట్టి చూస్తున్నాం, ఏమవుతుంది చూడండి. +1 మీద -1 పెట్టి చూస్తుంటే చూడండి, ఈ ప్లస్లు ఎట్లా ఉన్నాయో అట్లే ఉన్నాయి. చూసినారా, ఏ మూమెంట్ లేదు. అంటే +1 -1 ఏమవుతున్నాయి, దీని పవర్స్ క్యాన్సల్ అయిపోయి ప్లెయిన్ లాగా మనం ప్లెయిన్లో ఎట్లా చూసినామో ఒక ప్లెయిన్ గ్లాస్లో చూసినట్లు అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇది ఎక్కడ యూజ్ చేస్తాం, దీన్ని ఏమంటారు? ఈ +1ని -1 పెట్టి మనము న్యూట్రల్ చేస్తున్నాము. ఈ -1ని మనం +1 పెట్టి న్యూట్రల్ చేస్తున్నాం. ఏవైనా 2 ఆపోజిట్ పవర్స్ పెడుతున్నప్పుడు దాని పవరు న్యూట్రల్ అవుతుంది అన్నమాట. దీన్ని ఏమంటారు? న్యూట్రలైజేషన్ అంటారు. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ దీని పవర్ ఏమో తెలియదు. ఇది +1తో న్యూట్రల్ అవుతుందంటే ఏమని అర్థము? దీని పవర్ ఏమో తెలియదు, ఇది +1తో న్యూట్రల్ అవుతుంది అంటే ఏమని అర్థం? దీని పవర్ -1 అని, +1తో ఇది న్యూట్రల్ అవుతుంది అంటే దీని పవర్ -1 అని. అట్లా ఈ న్యూట్రలైజేషన్ అనేది దేనికి యూజ్ చేసుకోవచ్చు? ఇప్పటికి అర్థమైందా? నేను న్యూట్రలైజేషన్ ఆఫ్ లెన్సెస్ గురించి మాట్లాడుతున్నా, లెన్స్ పవర్స్ గురించి మాట్లాడుతున్నా. ఈ న్యూట్రలైజేషన్ దేనికి యూజ్ చేసుకోవచ్చు మనము? ఐడెంటిఫికేషన్ ఆఫ్ అన్నోన్ లెన్స్. ఒక లెన్స్ దీని పవర్ ఏమి అని తెలియనప్పుడు, దీని పవరు కాన్కేవా కాన్వెక్సా ఏమి తెలియనప్పుడు ఇది ఐడెంటిఫై చేయడానికి ఈ న్యూట్రలైజేషన్ అనే మెథడ్ యూస్ఫుల్ అవుతుంది.